హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిన్నర్ అయితే సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఉగ్గాని చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ వేయండి. వేసి ఇవైతే మేము మురీలు అంటాం. సోక్ చేయండి, ఎక్కువసేపు ఉంచొద్దు. అయిపోయి కొంచెం నానేయి కదా, ఇలా పిండేయండి వాటర్ ఉండకుండా. ఇది తీసి పక్కన ఒక బౌల్లో ఈ రెండు అయితే కొంచెం ఫ్రై చేశాను. ఇవి ఫ్రై చేసి పౌడర్ చేశాను. ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆయిల్ వేసి జీరా, కొంచెం ఆవాలు వేసి ఆనియన్ వేసేయండి. మిక్స్ చేయండి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసి మిక్స్ చేయండి. టమాటోస్ వేద్దాం, మిక్స్ చేయండి బాగా. సో పౌడర్ చేసాం కదా, అది ఇలా ఒక బాక్స్లో వేసుకున్నాను. ఏదైనా ఫ్రైస్ చేస్తాం కదా, దానిపైన వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పౌడర్ అయితే స్పైసీగానే ఉంటుంది. సో మీరు బిఫోర్ కారం యాడ్ చేసినప్పుడు చూసుకోండి, మరీ స్పైసీగా ఉండకూడదు. కాబట్టి మురీలు ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసేద్దాం. మిక్స్ చేసుకోండి. కొంచెం కొరియాండర్ వేసుకొని లెమన్ వేసుకోండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా మనం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ సాల్ట్ కూడా సరిపోలే. ఫైనల్గా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అయిపోయినట్టే. హాట్గా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీ డిన్నర్ని. ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు మా వారికి పెడతానమాట. లెమన్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతోపాటు నేను బొబ్బట్లు కూడా తింటాను. ఇప్పుడు ఇది నేను నిన్న చేశాను అనమాట. ఎంత సాఫ్ట్ వచ్చిందో చూడండి, బ్రేక్ అయిపోతుంది. చాలా బాగున్నాయి బొబ్బట్లు అయితే. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి. ఇదైతే వీట్ ఫ్లోర్తో చేశాను ఈ బొబ్బట్లు. ఎంత బాగున్నాయో. ఓకే, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.